హే గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ FDFS. ఇసుకపట్నం జస్ట్ నేను అమెజాన్లో ఇప్పుడే సిరీస్ కంప్లీట్ చేశాను అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరికైతే పొలిటికల్ బిట్రేయల్, షెయిర్ పాలిటిక్స్ ఇష్టం అనిపిస్తుంటుందో అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం రియల్ టైమ్ లొకేషన్స్లో చేయడం వల్ల ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. VFX CGI నుంచి బెటర్గా అనిపించింది అనమాట. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే సిరీస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ క్యారెక్టర్స్ డిజైనింగ్. ఈ సిరీస్లో కూడా క్యారెక్టర్ డిజైనింగ్ అనిపిస్తుంది ఉంటుంది. మీకు ఒక క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతూ ఉంటే ఆ క్యారెక్టర్ ఆర్క్స్ ఎవ్రీ ఎపిసోడ్కి మారుతూ ఉంటే ఏదో ఒక ప్రోగ్రెషన్ ఉండాలి కదా, అది ఇందులో కనిపిస్తుంది. కానీ నేను ఫస్ట్ ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ చూస్తే జస్ట్ లైక్ అనదర్ క్యారెక్టర్లో ఉంది కదా అనుకున్నాను. కానీ ఎపిసోడ్ వెళ్తున్న కొద్దీ, లేయర్స్ రివీల్ అవుతున్న కొద్దీ, ఈవిడ క్యారెక్టర్ రివీల్ అవుతున్న కొద్దీ కొంచెం ఎగ్జైట్మెంట్ పాయింట్ పెరుగుతుంది. అండ్ అలానే సముద్రకని క్యారెక్టర్ గారు అయితే ఇంకా బాగుంది. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే బెనర్జీ గారి క్యారెక్టర్ అండ్ సముద్రకని గారి క్యారెక్టర్, వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ థింగ్ ఉంటుంది. చాలా సింపుల్గా మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ థింగ్ని బాగా బ్యాలెన్స్ చేశారు. గ్యారీ BH డైరెక్టర్ మంచి కమాండబుల్గా అనిపించింది. ఆయన ఏదైతే సిరీస్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఆ సిరీస్ అది పోర్ట్రే అయిన విధానం అయితే బాగా కనిపించింది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయనుకోండి. కొన్ని క్యారెక్టర్స్కి పే ఆఫ్స్ ఇవ్వలేదు అనిపించింది. లైక్ సునీల్ గారి క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్ తీసుకున్నప్పుడు దానికి ఒక పే ఆఫ్ ఉంటే బాగుంది కదా. నరేష్ అగస్త్య క్యారెక్టర్ కూడా బాగుంది అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్కి ఇంకా పే ఆఫ్స్ ఉంటే బాగుంది కదా అనిపించింది. సో ఇఫ్ యూ లైక్ పొలిటికల్ డ్రామాస్ కానివ్వండి, బిట్రేయల్స్, ఫ్రెండ్షిప్, ఇలాంటి థింగ్స్ ఒకే సిరీస్లో మీకు కనిపించాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సిరీస్ అని చెప్పచ్చు. ఇది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బింజ్ వాచ్ అయితే చేస్తారు. దట్ యూ కెన్ ట్రస్ట్ మీ. అయితే థింగ్ ఏంటంటే లైక్ BGM స్కోర్ వచ్చేసి అది కూడా బాగుంది. నాకు బ్యూటీ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి క్యారెక్టర్స్ ప్రోగ్రెసివ్నెస్ కనిపించింది. అంటే చాలా సిరీస్లో కొంచెం క్యారెక్టర్స్ ప్రోగ్రెసివ్నెస్ ఉండవు, కానీ ఈ సిరీస్లో సుధాకర్ కోమకల క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే నరేష్ అగస్త్య క్యారెక్టర్, ఇలా బెనర్జీ గారి క్యారెక్టర్, మోస్ట్ నాకు ఎందుకు ఈ సిరీస్ ఓకే చెప్పారు ఐశ్వర్య రాజేష్ గారు అనేది ఈ సిరీస్ ఎండింగ్లో నాకు క్లారిటీ వచ్చిందనమాట. వై దిస్ సిరీస్ స్పెషల్ ఎందుకు అని అనిపించిన దానికి ఓకే, రీజనబుల్, సాటిస్ఫాక్టరీ పాయింట్ ఉంది అన్నట్టు నాకు విశాఖపట్నం చూసిన తర్వాత అనిపించింది అనమాట. అఫ్కోర్స్ ఎవ్రీ స్టోరీ దెర్ ఆర్ సమ్ ఫ్లాస్. అఫ్కోర్స్ ఈ సిరీస్ కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఇట్స్ మైన్యూటబుల్ అనిపించింది. బింజ్ వాచ్ అయితే చేస్తారు. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.